రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి అధికారులతో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో చేపట్టామని, ఈ కలుజును ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ లోపల ప్రారంభిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్ రెడ్డి, పొట్టేపాలెం గ్రామస్తులు మరియు అధికారులు పాల్గొనడం జరిగింది. రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేసి అధికారులతో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు రూరల్ నియోజకవర్గంలో చేపట్టామని, ఈ కలుజును ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ లోపల ప్రారంభిస్తామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్ రెడ్డి, పొట్టేపాలెం గ్రామస్తులు మరియు అధికారులు పాల్గొనడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పొట్టేపాలెం కలుజుకి ఒక ప్రాధాన్యత ఉంది. గత 30-40 సంవత్సరాలుగా ఈ కలుజు సమస్య చాలా ఇబ్బందిగా, ఇటు అటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం గాని, ఆత్మకూరు గాని, బద్వేలు గాని, అదేవిధంగా పుణ్యక్షేత్రాలు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గాని, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం గాని, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి పొట్టేపాలెం కలుజు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికి కూడా తెలిసింది. అయితే దీన్ని గత ప్రభుత్వంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది కానీ ఎక్కడా శాంక్షన్ అయిన దాఖలాలు లేవు. అవన్నీ కూడా మీకు అందరికి తెలిసిందే. అయితే గత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో పొట్టేపాలెం కలుజు మీద ఎమ్మెల్యే సీతారెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో జలదీక్షకు కూడా పర్మిషన్ ఇవ్వకుండా వేలాది మంది పోలీసులతో కనీసం బయటకు రానియకుండా చేసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సీతారెడ్డి గారు గెలిచిన తర్వాత మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత పొట్టేపాలెం కలుజు మీద ప్రత్యేకంగా అటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి 5,60,00,000 రూపాయలతో ఈ పొట్టేపాలెం కలుజుని గత జనవరిలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే జనవరిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఈ డిజైన్లు, వచ్చే వాటర్ ఇన్ఫ్లో క్యూసికుల కాడి నుంచి ఇవన్నీ కూడా విజయవాడ నుంచి కన్సర్న్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ డిజైన్లు చేసే విధానంలో 2 నెలలు లేట్ అయిన మాట వాస్తవమే. వర్క్ ప్రారంభించకపోవడం, ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైన పనిది. దీన్ని మనం చేసేటప్పుడు 10 కాలాల పాటు ఈ పని ఉండాలా. క్వాలిటీతో గాని, అదేవిధంగా డిజైన్ల పరంగా గాని భవిష్యత్తులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 2-2.5 నెలల డిజైన్లకి పరిమితమై దాని తర్వాత కొన్ని సూచనలు, సలహాల మేరకు కొంచెం క్వాలిటీలో కూడా మార్పు చేసి ఏదైతే పైపులు ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుని దాని అప్రూవల్ రావడం ఏప్రిల్ నెలాఖరులో, మేలో అట్లా పనులు మొదలు పెట్టడం జరిగింది. పొట్టేపాలెం కలుజు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు, 1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఇది కూడా డబల్ లైన్ గా 16.5 మీటర్ విడ్త్ తో 7 మీటర్ల ఒక సైడు, 7 మీటర్ల ఒక సైడు, బ్యాలెన్స్ మీడియన్ కి, షోల్డర్ కి వదిలి ఈ వర్క్ చేస్తున్నాం. ఒక సైడ్ 80% అయిపోయింది, బ్యాలెన్స్ వర్క్ కూడా నడుస్తా ఉంది. ఈ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి అనుకున్న మాట ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ పొట్టేపాలెం కలుజు మీద జరుగుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి, బ్రిడ్జియే కాకుండా నెల్లూరు సైడు 170 మీటర్లు, ఇటు జొన్నవాడ సైడు 130 మీటర్లు
అప్రోచ్ రూట్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. దీని మీద నిత్యం కూడా అటు అధికారులతో గాని కాంట్రాక్టర్ తో అందరితో కూడా ప్రతి వారం కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఏదో మాట్లాడటమే కాకుండా నేరుగా సైట్ కే వచ్చి ఈ పనుల పురోగతి పైన అటు క్వాలిటీ విషయంలో గాని అనుకున్న టైం ప్రకారం జరుగుతున్నాయా లేవా, ఏదన్నా సమస్యలు ఉన్నాయని ప్రతి వారం కూడా దీనిపైన మాట్లాడుతూ, ఎందుకంటే మనం ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబడుకోవడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి గారికి గాని అలవాటు. అదేవిధంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలవాటు కూడా అదే. దానిలో భాగంగా పలుమార్లు రావడం జరిగింది. గతంలో కూడా మీతో కలిసి వచ్చాం, మీరందరూ కూడా చూశారు. గతంలో మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ప్రాజెక్ట్ అనేది కూడా. తప్పకుండా ఈ వర్క్ అంతా కూడా పూర్తి చేసి మరొకసారి తెలియజేస్తున్నా, ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ, ఇంకా అభివృద్ధి పరంగా 800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా చాలా వరకు అయినాయి. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అయితే వీటన్నిటిలో కూడా సిసి రోడ్లు, ట్రైన్లు, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా శ్మశాన వాటికి షెల్టర్లు, పార్కులు, ఇతర పనులు ఎన్నో 100 కోట్లు చేస్తున్నప్పటికీ ఇలాంటి 30-40 సంవత్సరాలు దీర్ఘకాలిక సమస్యను తీర్చడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ములుమూడి కలుసు ఇటీవలే మీరు చూశారు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇష్యూ చిన్నదే, కానీ మీడియా మిత్రులు కానీ ఎంత ఇబ్బంది పడ్డామో కూడా చూశారు. ఈ రోజు పరిస్థితి చూశారు. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయి ఇలాంటి పనులు చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు మా టైంలో, శాసనసభ్యులు సేరెడ్డి గారి టైంలో, కూటమి ప్రభుత్వం టైంలో అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా దేవుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఏదున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏ సమస్య ఉన్నా కూడా మీరు స్థానిక నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా ఎవరికైనా చెప్పొచ్చు. ఏది చెప్పినా కూడా దాని మీద ఒకసారి సమీక్షించుకొని ఏం చేయగలుగుతాం, ఎప్పుడు లోపల చేయలేమని తెలియజేస్తూ, ఎల్లవేళలా మాది ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు, ఇంత పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తీస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న శాసనసభ్యులు సేదరెడ్డి గారికి, స్థానికంగా ఉన్న మా పార్టీ నాయకులకి, కుటుంబ నాయకులకి అందరికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా 30-40 సంవత్సరాల నుంచి ఉండే సమస్య ఇది. ఈ కలుజు ద్వారా వచ్చి ఆత్మకూరు, కడప, మా రూరల్ గ్రామాలకి పోయే మెయిన్ రహదారి ఇది. ఈ ఫ్లడ్లెస్ టైంలో ఒక నెల రోజులు ప్రయాణికులు ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి అన్న గారు ఈ ప్రభుత్వానికి తెలిపి ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని అసెంబ్లీలో చాలాసార్లు వాదన వినిపించి, గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా అది వాళ్ళు వినలేదు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన సంవత్సరంలోనే దీన్ని కలుజని శాంక్షన్ చేసి ముందుగానే అన్ని ఎస్టిమేషన్లని తొందరగా వేయించేసి దీన్ని పని మొదలుపెట్టించి ఇప్పుడు ఆగస్టు 30వ తేదీకి ఇది ప్రజలకి అందుబాటులోకి ఉంటుంది. ఇది చాలా సంతోషం. మా గ్రామంకి ఈ కలుజు అనేది మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కలుజు అని పొట్టాపాలెం అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసేటట్టు చేసిన దానికి ఎమ్మెల్యే గారికి, మా గిద్దిరెడ్డి అన్న గారికి, మా కూటమి ప్రభుత్వ నాయకులకి, ప్రజలకి అందరికీ మా నమస్కారాలు.